వీడియో అందరికీ నమస్కారం. జూన్ నెలలో కొన్ని రాశులకు డబ్బే డబ్బు. గురుగ్రహం రాశిని మార్చుకోవడం వలన జూన్ నెలలో 3 రాశులకు అదృష్టయోగం పట్టబోతోంది. మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా? పిల్లలు, విద్య, జ్ఞానం వంటి వాటిని గురుగ్రహానికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మరి ఒక గురుగ్రహము ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది. మళ్ళీ అదే రాశిలోకి గురుగ్రహం అడుగుపెట్టడానికి కనీసం 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఇలా రాశిని మార్చుకుంటున్నప్పుడు గురువు వక్ర ప్రత్యక్ష గమనంలో కూడా కదులుతూ ఉంటుంది. గురుగ్రహము అస్తమయము ఉదయించే స్థానాలను కూడా మారుస్తుంది అనమాట. దీనివల్ల ఈ గ్రహం కదిలిన ప్రతిసారి 12 రాశులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. జూన్ నెలలో గురుగ్రహము అస్తమయ స్థితిలోకి వెళ్తుంది. మే 14, 2025న గురుగ్రహం బుధరాశి నుంచి మిథున రాశిలోకి చేరుకుంటుంది. ఇది జూన్ నెలలో ఈ రాశిలో అస్తమిస్తుంది. దృక్పంచాంగం ప్రకారము గురుగ్రహం జూన్ 12 గురువారం సాయంత్రం 7:37 మిథున రాశిలో అస్తమిస్తుంది. ఈ రాశిలో దాదాపు 27 రోజుల పాటు అస్తమయ స్థితిలో ఉంటుంది. ఈ కాలంలో 12 రాశుల పైన సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. గురు అస్తమయం ఏ 3 రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి గురుగ్రహ అస్తమయం ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వాటిలో విజయాన్ని కూడా సాధిస్తారు. పదోన్నతితో ఆరోగ్యము మెరుగుపడుతుంది, ఆదాయం మెరుగుపడుతుంది, ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. తర్వాత రాశి వృషభ రాశి వారికి మరి జూన్ మాసంలో గురువు ప్రభావం వలన శుభ ఫలితాలు ఉంటాయి. జీవితంలో కొత్త మార్పులు వస్తాయి, మంచి ఫలితాలు పొందుతారు, జీతం పెరగవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అవన్నీ కూడా అవుతాయి. డబ్బు పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు అనుభవిస్తారు. తర్వాత రాశి ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో గురుగ్రహ అస్తమయం ఫలితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది, దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు. మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. కోర్టు కేసుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చింతల నుంచి బయటపడి కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు. ధనుస్సా, మరి మీకు గురుగ్రహం వలన అస్తమయం వలన జూన్లో ఏమైనా ఫలితంగా ఉండబోతుందా? మీ ధ్యాస ఏంటి? కింద కామెంట్ చేయండి. నమస్తే. నెక్స్ట్ వీడియో కుజుడితో 100 రోజుల పండుగ. మరి కొన్ని రాశుల వాళ్ళకి అనూహ్యంగా అదృష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 6 నుంచి కూడా జూలై 28 వరకు తను మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళకి అదృష్టము, ఆర్థిక లాభాలు కలిగిస్తాడు. అలాగే ఉద్యోగ అవకాశాలు, ఆస్తి లాభాలు, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా ఉంటాయి. శుభ ఫలితాలు ఉంటాయి. కుజుడి ప్రభావం వలన కొన్ని రాశుల వాళ్ళకి ఆస్తి వివాదాల పరిష్కారం కూడా జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు జూన్ 6గా తనకు మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి మారి అక్కడ జూలై 28 వరకు కూడా కొనసాగుతాడు. ధైర్యం, సాహసం, తెగువ, చొరవ, పోరాటం వంటి లక్షణాలు కలిగిన కుజగ్రహము భూమికి, బ్యాంక్ బ్యాలెన్స్కి, ఆస్తిపాస్తులకు, ముఖ్యంగా స్థిరాస్తులకు కారకుడు. జాతకంలో కుజుడు అనుకూలంగా లేనిదే పురోగతి ఉండదు. సుమారు 100 రోజుల పాటు తన మిత్ర క్షేత్రాలైనటువంటి కర్కాటక సింహరాశుల్లో కొనసాగుతున్న కుజగ్రహం వలన మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి. మరి మేషరాశి వారికి జూన్ మాసంలో ఏలినాటి శనితో ఇబ్బందులు ఏమి పడకుండా రాష్ట్రాధిపతి కుజుడు కాపాడడం జరుగుతుంది. ఈ 100 రోజుల కాలంలో రాశి వారికి తప్పకుండా అధికారిక యోగం ఏర్పడుతుంది. ఈ సంస్థకు అధిపతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్నులు అవుతారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా మారుతాయి.
పరిష్కారమై భూలాభం ఆస్తిలాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రాప్తికి సూచనలు ఉన్నాయి. మరి వృషభ రాశి వారికి కుజుడి సంచారము అనేక విధాలుగా అదృష్టాలను కలుగజేస్తుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కూడా విజయవంతమవుతుంది. తల్లిదండ్రుల నుండి ఆస్తి లాభం కలుగుతుంది. సొంత ఇల్లు అమరేటువంటి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. షేర్లు స్పెక్యులేషన్లు కూడా బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసంలో అత్యంత శుభుడైనటువంటి కుజుడు ఈ రాశిలోనూ ధనస్థానంలోనూ సంచారం చేయడం వలన ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భూలాభాలు, ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల కారణంగా ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు కూడా విముక్తి కలుగుతుందని చెప్పచ్చు. మరి తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి అత్యంత యోగకాలకమైన స్థానాలైనటువంటి దశమ లాభ స్థానాల్లో కుజ సంచారం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా 100% ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మరి వృశ్చిక రాశి. రాష్ట్రాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి, విదేశాల నుంచి ఆఫర్లు, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ, త్వరగా రాబడి వృద్ధి చెందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీనరాశి వారు. మరి ఈ రాశి వారికి కుజ సంచారం విపరీత రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా అత్యధికంగా లాభాలను ఇస్తాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జూన్ మాసంలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక వే, ఓ, కా, కీ, కు, కే, కో, హా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీ వృత్తిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు. చక్కటి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థుల విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మీ కృషికి తగినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. 29వ తేదీ వరకు కూడా 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం, 5వ ఇంటికి పూర్తి 7వ అంశాన్ని ఇవ్వడం ద్వారా మీ అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పొచ్చు. మీ దృష్టి చదువులపైన ఉంటుంది. జ్ఞానాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. విదేశాల్లో చదువుతున్నట్లయితే బాగా రాణించగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి అడ్మిషన్లు లభించడం కానీ, వీసాలు సమయానికి రావడం కానీ అన్ని రకాలుగా కూడా విజయవంతం అవుతుందని చెప్పొచ్చు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు విహారయాత్రల కోసం వీసాలు సకాలంలో లభిస్తాయి. అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది. ఆహ్లాదకరంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రేమిస్తున్నట్టయితే వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడం, బయటికి వెళ్ళడం, షాపింగ్ చేయడం, కలిసి సినిమాలు చూడడం ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మీ ప్రేమ పైన పెద్దలకు అనుమతి లభించడంతో పాటు ఆశీర్వాదం లభిస్తుంది. వివాహం వరకు దారితీస్తుంది. పిల్లల వివాహ సంబంధాలు కుదురవడం, పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులను, గృహోపకరణ వస్తువుల్ని, బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా సమసిపోయి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం వివాహిత సంబంధమైనటువంటి సమస్యలు మరింత బలంగా పటిష్టమవడానికి కారణమవుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ముఖ్యంగా లభిస్తుంది. మీరు ఇంకా అవివాహితులైతే కనుక ఎవరైనా కలుసుకుని వివాహం గురించి చర్చించడం ప్రారంభించండి. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎక్కువగా ఖర్చు ఉంటుంది.
అలాగే అన్నీ కూడా అవసరమైన ఖర్చులే అయినప్పటికీ కొంత ఆచితూచి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోటు, రక్త కలుషితాలను అనుభవిస్తారు. ఈ సమయంలో అసౌకర్యం అనేది కలుగుతుంది. కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ సమయంలో వ్యాయామం పైన దృష్టి పెట్టండి. ప్రాణాయామము, యోగా వంటి వాటి వల్ల మీకు ఉపకారం లభిస్తుంది. అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో ఏదైనా గొడవ రావడం కానీ తలెత్తడం కానీ జరుగుతుంది కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పట్టించుకొని వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ రాశివారు శనిదేవుడికి నీలి పుష్పాలని సమర్పించడం కానీ, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ, అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం కానీ, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం. జూన్ నెలలో గ్రహాల అద్భుతమైనటువంటి కలయిక జరగబోతుంది. ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో చాలా శక్తివంతమైనటువంటి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగము అత్యంత అరుదైందిగా పరిగణిస్తూ ఉంటారనమాట. దీనివల్ల కొన్ని రాసుల జీవితాలు ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి. అయితే జ్యోతిష ప్రకారం ఏంటంటే ప్రేమ, ఉద్యోగం, ఆర్థిక పరమైనటువంటి పరిణామాలు మనకి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా అదృష్టంగా మారబోతున్నాయి అన్నమాట. ఈ కేంద్ర త్రికోణ రాజయోగము శుక్రుడి శుభస్థితి వలన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. శుక్రుడు ఎవరెవరి జాతకాల్లో శుభస్థానాల్లో ఉన్నాడో వాళ్లకు డబ్బుకు కొరత లేకుండా జీవించగలుగుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా కూడా మెరుగవుతుంది. అలాగే మరి ఏ రాశుల వాళ్ళకి ఇలా జరగబోతోంది? సింహరాశి. సింహరాశి వాళ్ళకి రాజయోగం వలన ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి. అలాగే వ్యాపారాన్ని మొదలు పెడతారు. కొత్త వ్యాపారం పెట్టగానే కొత్త పుంతలు తొక్కుతూ లాభాలను ఆర్జించి పెడుతుంది. ఉద్యోగంలో కూడా జీతం చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది. విదేశీ భూములు, ఆస్తులు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉంటాయి. గృహ జీవితంలో కూడా శాంతి, ఆనందం వెలువరిస్తుంది. మరి కన్యా రాశి. ఈ రాశి వాళ్ళకి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కొత్త అవకాశాలను ఇస్తుంది. విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించిన కోరికలన్నీ తీరుతాయి. అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వృషభ రాశి వాళ్లకు వృషభ రాశి వాళ్లకు ఈ మాసము గమనించినట్టయితే అనేక రకాల లాభాలని తెచ్చిపెడుతుంది అనమాట. లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది వాళ్ళకి. మంచి గృహోపకరణ వస్తువులు కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ కొనుగోలు చేస్తారు. ఒంటరిగా ఉన్న వాళ్లకు వివాహ అవకాశాలు కుదరడం, పెళ్ళైన వాళ్లకు కుటుంబ జీవితంలో సంతోషము, ఐక్యత పెరగడము, అలాగే శ్రద్ధగా చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అవ్వడం అనేది మీకు లభిస్తుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి ఉందా? కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నమస్కారం.